ఆరంభం. అజిత్ గారి ఆరంభం కాదు. 2024లో వచ్చిన కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్ గారి ఆరంభం. ఇక 2 వీక్స్ బ్యాక్ 2 అవర్స్ 12 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే ఇటువంటి ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మన తెలుగులో రావడం గ్రేట్‌నే గానీ మూవీ బాగా స్లోగా ఉంటుందండి. మళ్ళీ చివరి అరగంటకి కానీ కనెక్ట్ అవ్వం. అది కూడా 1 అవర్ 45 మినిట్స్ బాగా ఓపిక పడుతూ చూస్తే. ఇంకా క్లియర్‌గా ఫుల్ రివ్యూ చూడండి. మళ్ళీ కొందరు ఈ ఒక్క ముక్క వినేసి జడ్జ్ చేసేస్తున్నారు నన్ను. చాలామందికి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తున్నానని కూడా తెలీదంట. సో మొత్తం వీడియో చూడండి. నాకెందుకు నచ్చింది, నచ్చలేదు, మీకెందుకు నచ్చదు, నచ్చుతుంది అనే విషయాలు అర్థమవుతాయి. ఇక ప్రసన్నవదనం, మైదాన్, రత్నం ఈ 3 మూవీస్ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఆల్రెడీ థియేటర్లో చూసి రివ్యూ కూడా ఇచ్చేసా. సో చూసేయండి వీడియో సెక్షన్లోకి వెళ్ళి. ఇక ఈ ఆరంభం మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్పాయిలర్స్ లేని స్టోరీ లైన్ ఏంటంటే, జైలుకి వెళ్ళిన హీరోకి ఉరిశిక్ష పడే టైంకి వేసిన తాళం వేసినట్టే ఉన్న జైలు నుండి తప్పించుకుంటాడు. అప్పుడే హీరో ఎలా తప్పించుకున్నాడు అని కనిపెట్టడానికి 2 డిటెక్టివ్స్ అక్కడికి వస్తారు. అసలు ఏం జరిగింది, హీరో ఎందుకు జైలుకి వెళ్ళాడు, డిటెక్టివ్స్ ఏం కనిపెట్టారు అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్, కొన్ని డెజావు అనే పాయింట్ చుట్టూ వచ్చే ఎక్స్పెరిమెంటల్ సీన్స్ బాగున్నాయి. ఆ టైంలోని సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, టెక్నికల్ వాల్యూస్ అయితే ఇలాంటి ఒక సినిమాకి మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇప్పుడు చెప్పబోయేది మళ్ళీ స్పాయిలర్ అవుతుందేమో, ఒక 10 సెకండ్స్ మీరు స్కిప్ చేసేయండి. ఈ ఆరంభం అనే సినిమా JL50 అనే ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. ఈ ఆరంభంలో ఎక్స్ప్లెయిన్ చేసిన డెజావు కాన్సెప్ట్ కొంచెం ఈ JL50 సిరీస్ వే ఆఫ్ అప్రోచ్లోనే ఎక్స్ప్లెనేషన్ అది. ఇక ఒక చోట శర్వానంద్ గారి ఒకే ఒక జీవితం గుర్తొస్తుంది. అండ్ స్టార్టింగ్ నుండి సరిగ్గా ఫాలో అయితే చివరి 40 మినిట్స్ కొంత పర్లేదు. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. కొందరు తెలిసిన యాక్టర్స్ ఉంటారు, ఇంకొందరు తెలియని వారు, కొత్తవారు. వినడానికి చూడడానికి పాటలు చాలా బాగున్నాయండి. మీకు సజెస్ట్ చేసే తిరాలి. డెజావుకి ఇంకా ఏ మ్యాన్ విల్ ఎక్స్పీరియన్స్ ద మూమెంట్స్ అగైన్ అంటూ చెప్పే ప్రూఫ్, ఎక్స్ప్లెనేషన్ ఇంకొంచెం ఎక్కువ అందరికీ అర్థమయ్యేలా నీడెడ్, కానీ వీలైనంత బాగానే చూపించారు. మైనస్ పాయింట్స్, మీకు చెప్పిన స్టోరీ ఉంది కదా, అది స్టార్ట్ అవ్వగానే అది కాస్త పక్కకు వెళ్ళిపోయి మళ్ళీ జీరో నుండి ఫ్లాష్ బ్యాక్ నెరేట్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నప్పటికీ స్లో మోడ్లోనే వెళ్తుంది. అన్నెసెసరీ ఎలిమెంట్స్ చాలా అనిపించాయి, లవ్ సాంగ్ లాంటివి. మళ్ళీ ఇంటర్వెల్కి టచ్ చేస్తారు మెయిన్ పాయింట్ని. ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చే డిటెక్టివ్స్ పెద్దగా చేసేది ఏం లేదు. వస్తారు, కథ వింటారు, వెళ్ళిపోతారు అంతే. చాప్టర్ వైజ్ చూపిస్తారు. ఎందుకు అలా చూపించాల్సిన పనే ఉంది ఇందులో అనిపించింది. థ్రిల్స్ కూడా బాగా తక్కువ. ఈ సినిమా కోసం మీరు ముందే అసలు దేనికోసం అని తెలుసుకుంటే, వినేసి ఉంటే స్టార్టింగ్లోనే ఎక్స్పెక్ట్ చేసేస్తారు ఏం జరుగుతుందో అని. కానీ అది ఎలా జరిగింది అన్నది మాత్రం చూస్తే కానీ చెప్పలేం. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, పేషెన్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే బాగా స్లోగా ఉంటుంది. లాస్ట్ 45 మినిట్స్ ఇంట్రెస్టింగ్గానే ఉన్నప్పటికీ అంతవరకు చూడడానికి ఎంతమందికి సాధ్యమో అన్నదే క్వశ్చన్. అటెంప్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. వెరీ గుడ్ అటెంప్ట్, బట్ సమ్ పేషెన్స్ ఈజ్ నీడెడ్ డెఫినెట్లీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక రివ్యూ వచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.